ఏ గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో 4 డేస్ యాక్చువల్లీ నేను ఇండక్షన్ కోసం వెళ్ళాననమాట. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఇంకా నా వల్ల అవ్వట్లేదురా బాబు, ఏదో ఒక జాబ్ చేయాలి అని చెప్పేసి జాయిన్ అయ్యాను. సో ఇండక్షన్కి అయితే వెళ్ళానమాట. బెంగళూరు పంపించారు. సో అస్సలు అనుకోలేదు ఇంత మెమరబుల్గా బాగుంటుంది అని చెప్పేసి ట్రైన్ ఎక్కేసాను ఒక్కదాన్ని ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేసి ఒక్కదాన్ని ట్రైన్లో వెళ్ళాను. ఇంకా అకామిడేషన్ అండ్ ఫుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బట్ అకామిడేషన్ కోసం వాళ్ళు టైం చెప్పారు. ఈ టైం కాకపోతే నేను ముందుగా రీచ్ అయిపోవడం వల్ల వెయిటింగ్ హాల్లో వెయిట్ చేశాను అనమాట. చాలా బోర్ కొట్టింది. డబ్బింగ్ మూవీ ఒకటి వేసారు, చూడలేక ఇంకా అలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అలా మూవీ చూడాలా వద్దా అని ఫైనల్గా టైం అయితే అయింది కదా అని రైల్వే స్టేషన్ బయటకు వచ్చాను. అది మెడలో అనేది స్కార్ఫ్, టవల్ అనేది అనేసుకోకండి, టవల్లో ఉంటుంది బట్ అది స్కార్ఫ్ అనమాట. బయటకు వచ్చాను. నార్మల్గా ఉంది. సో బెంగళూరు అంటే ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేసి అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్. నార్మల్ అనిపించింది. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కడైతే వాళ్ళు హోటల్ ఇచ్చారో అక్కడికైతే వచ్చేసి కీ తీసుకొని పెట్టాక అది చాలా సేపు వరకు అస్సలు అవ్వలేదన్నమాట. చాలా ట్రై చేసి ఇదిగోండి ట్రై చేస్తున్నాను నేను. ట్రై చేసి ఇంకా అక్కడ హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటే వాళ్ళు పిలిచి ఓపెన్ అవ్వట్లేదండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఓపెన్ చేశారు. నాకు తెలియదు, రివర్స్లో పెట్టేశాను నేను. సో ఇంకా వాళ్ళు పిలిస్తేనేమో వాళ్ళు పెట్టారనమాట. సో అప్పుడు ఇంకా డోర్ ఓపెన్ అయిందనమాట. లోపలికి వచ్చారు. లోపల అయితే బాగుంది. కొంచెం స్పేస్ తక్కువ ఉన్నా సరే మిరర్స్ వేసేసి సో 2 బెడ్స్, నేను ఇంకో అమ్మాయి నా పార్ట్నర్ వస్తుంది. సో కీ అయితే అక్కడ పెట్టేశాను. పవర్ వచ్చేసింది, ఫ్యాన్ అవన్నీ. సో రిలాక్స్ అవ్వాలని చెప్పేసి బెడ్ మీద ఫస్ట్ అయితే వస్తువులన్నీ పడేసుకున్నా. సో ఇంకా చాలా ఆకలిస్తుందని చెప్పేసి వాళ్ళ మెనూ ఓపెన్ చేసాం. మెనూ పక్కనే టేబుల్ మీద ఉంది. సో ఓపెన్ చేసి చూస్తే ఇంకా బుర్ర అయితే తిరిగిందనమాట. ఏంట్రా బాబు ఈ ప్రైజెస్ అని చెప్పేసి. ఇడ్లీస్ ఎందుకంటే ప్రైస్ చెప్పడం మీకు తెలియదే ఉంది, బెంగళూరు వాళ్ళకి అయితే తెలుస్తుంది. సో అలా స్నానం చేసి సో వెంటనే ఇలా అయితే సరిపోదు కదా అని చెప్పి స్విగ్గీ ఓపెన్ చేశాను. ఆర్డర్ పెట్టాను. మెయినస్ రెస్టారెంట్ ఏదో ఉంది కదా ఫేమస్ బెంగళూరుకి, అక్కడ నుంచి అయితే ఆర్డర్ పెట్టేశాను. ఆర్డర్ పెట్టి స్నానానికి వెళ్ళి వచ్చి రెడీ అయిపోతాను అనమాట. సో ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే కనుక గెట్ రెడీ విత్ మీ వీడియో హిందీలోదే సగం తీసేసి పెట్టాను. యాక్చువల్లీ అది అనుకోకుండా బ్లాగ్లో పెట్టేశాను అనమాట. ఓకే బాగుంది కదా అని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నాను చేద్దామని చెప్పేసి. సో ఇంకా రెడీ అయితే అయిపోతున్నాను. రెడీ అయ్యింది అదే రెడీ అవుతుంది ఏమో కాదు, రీల్స్ చేద్దాం కదా అని చెప్పేసి రెడీ అయితే అవుతున్నాను. సో వీటి గురించి మళ్ళీ పర్టికులర్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పౌడర్ రాసుకుంటున్నాను, నా స్కిన్ కేర్ రొటీన్ ఇది, నేను ఇలా రెడీ అవుతా, గెట్ రెడీ విత్ మీ అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో అయితే క్లియర్గా మీకు చూపించాను కాబట్టి కొంచెం ఇంకా స్పీడ్ అయితే చేశాను. బట్ ఇంతకన్నా ఇంకేం స్పీడ్ అయితే బాగోదు కదా అని చెప్పేసి ఇలానే ఉంచేసాను అనమాట. రెడీ అయిపోతున్నాను. చాలా ఆకలి వేసేస్తుంది. ఈ లోపు అయితే ఎప్పుడు వస్తుందా ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నా. ఇంకా అలా రెడీ అయ్యి రీల్స్ చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అనుకునే టైంకి ఏంటి అంటే కాల్ వచ్చిందనమాట. ఏదో కిందకి రండి, కిందకి వచ్చి తీసుకోండి అని చెప్పారు. ఇంకా వెంటనే వెళ్ళి ప్యాకెట్ చేసేసుకొని ఎప్పుడు బయటకి వెళ్ళి తినేద్దామా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఓపెన్ చేస్తాను. చికెన్ బిర్యానీ అండ్ చికెన్ పాప్కార్న్ అయితే ఆర్డర్ చేశాను. అసలు తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది, మన వైజాగ్ ఫీల్ వస్తుందా రాదా అని చెప్పేసి అయితే ట్రై చేశాను. చికెన్ పకోడీ ఏదో కలర్ ఇస్తారు, నార్మల్గా ఉంది, అసలు ఏం అంత నాకు అనిపించలేదు. అండ్ బిర్యానీ తిన్నా, పర్లేదు ఏదో చాలా పెద్ద హైప్ ఇస్తారు కదా రీల్స్లో, అంతేం లేదు. దీనికన్నా మన బిర్యానీ వైజాగ్లో హైదరాబాద్లో అయితే చాలా బాగుంటుంది. కానీ ఆకలిస్తుంది కదా, తినాలి తప్పదు. తినేసాక ఎంత బోర్ కొట్టిందంటే అలా రెస్ట్ తీసుకున్నా, అలా చూస్తున్న బోర్. నా రూమ్మేట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ బోర్ కొడితే అక్కడ మిల్క్ పౌడర్ ఉంటే తీసుకొని తినేస్తున్నా ప్యాకెట్ ఫుల్గాను. సో ఫైనలీ తను వచ్చింది. ఇంకా మేము డిన్నర్ చేద్దామని చెప్పేసి కిందకైతే వెళ్ళిపోయామన్నమాట. కింద ఏమేమి పెట్టారో చూడండి. ఇది మన ప్లేట్లో నా వీడియో చేసిన ఖాళీ లేదు, తనైతే సర్వ్ చేస్తుంది. తినేసి వెంటనే మేము బయటికి వాక్ అయితే వెళ్ళిపోయామన్నమాట. అందులో ఉన్న ఇంకో అబ్బాయి ఏమో మా పక్క రూమ్ అనమాట. సేమ్ మా ఇండక్షన్ కోసం వచ్చాడు. ఈ కంపెనీలో మేము ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, కానీ చాలా పని చేసాము ఉన్నాను రాను. ఇంకా నైట్ వాక్ అంటూ రోడ్ మీద అలా రౌండ్ చేసేసి వెళ్ళి పడుకొని పోయామన్నమాట. నెక్స్ట్ డే, సో ఇది ఫస్ట్ డే, ఇలా అయితే రెడీ అయ్యాను డ్రెస్ వేసుకొని. సో వీడియో చేద్దామని చెప్పేసి ఎవ్రీడే ఒక్కొక్క వీడియో అయితే ఇలా తీసా రెడీ అయ్యి. ఉన్న 4 డేస్ కదా. సో బ్రేక్ఫాస్ట్ కళ్ళు పెద్ద కడుపు చిన్న అనే సామెత ఉంటుంది కదా, అదనమాట. వేసుకోవడం అయితే వేసుకున్నాము, కానీ తినలేకపోయాము. ఇంకా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైనింగ్ ఇంకా అలా మంచి కాలేజ్ వైబ్ అయితే వచ్చింది. ఇక్కడ అలాగా ప్రొజెక్టర్లో క్లాసెస్ చెప్పడం. ఇంకా గురికిస్తే ఇది మా ఫుల్ తెలుగు బ్యాచ్ అనమాట. అక్కడ మొత్తం ఎన్ని బ్యాచెస్ అంటే ఇక్కడ ఈవినింగ్ మొత్తం అందరినీ గ్యాదర్ చేసాము, మలయాళం, కన్నడ, తెలుగు. సో మేము ఇందాక చూసింది అయితే తెలుగు వాళ్ళం. ఇది బజార్కి వచ్చాము, ఈవినింగ్ అయింది కదా, మా బెంగళూరు వచ్చాము, రూమ్లో కూర్చోడానికి కాదు కదా అని చెప్పేసి ఇక్కడ శివాజీ నగర్ ఏదో ఉంటే వచ్చాము. బాగుంది, ఫుల్ ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా, మంచి నోరు వచ్చేలా ఉన్నాయి. సో నేను ఇంకా అయితే హలీం తీసుకున్నాం అక్కడ, రంజాన్ సీజన్ కదా బాగుంటుంది అని. ఇంకా అలా తిరిగేసి నైట్ కొంచెం వాక్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఒక మూవీ అయితే పెట్టుకున్నాం అనమాట చూడడానికి. మూవీ చూసుకొని కలిసి ఇంకా పడుకుంటాము. సో మాతో పాటు అయితే ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య అయితే ఇంకా తిండి ఎంత పెడతాడంటే ఇది తినరా అది తినరా ఇలా కొనుక్కోరా, ఇంకా ఫుల్ అయిపోయింది, పొట్ట అయితే పగిలి. సో ఈ నెక్స్ట్ డే అనమాట మేము ఫార్మల్స్ వేసుకోవాలి, అందుకే అన్ని చుడిదార్స్ తీసుకెళ్ళాను. మళ్ళీ సేమ్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ పీరియడ్ ఇస్తే బ్రేక్లో ఇలా వీడియోస్ అయితే తీసిన అనమాట. సో ఇదని ఒక 23 మెంబర్స్ ఉంటారు ఓవరాల్. ఇక్కడ మా టీవీ మీద కూర్చోలేదు, మేము తెలుగు బ్యాచ్. ఈవినింగ్ అలా యూనివర్సిటీ మాల్కి అయితే వెళ్ళాము. భలే ఉంది, అసలు చాలా బాగుంది. మేమే అక్కడ ఎలా ఉన్నామంటే చుడిదార్స్ వేసుకొని ఎలా కొంచెం అలా ఉన్నామన్నమాట. సో ఇంకా అన్నయ్య గురించి చెప్పాను కదా, అన్నయ్య ఫుల్గా పదండి తిందాం అని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వచ్చాము, ఇటాలియన్ రెస్టారెంట్కి. సో ఇంకా మనకి ఇటాలియన్ ఎందుకు ఇండియన్ బెటర్ అని చెప్పేసి ఇంకా పక్కకు షిఫ్ట్ అయిపోయాము. ఇది ఏదో కాదు, స్ప్రైట్ అనమాట. వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు చిన్నది చేసుకొట్టుకుంటా.
సో ఇంకా తినడం అయితే అయిపోయింది. కిందకి వచ్చి ఇలా మిర్రర్ ఉంటే ఇంకా సెల్ఫీస్ తీసుకోవడం అందరం బిజీ ఉన్నాం అనమాట. ఎవరికల్ సెల్ఫీస్ తీసుకోవడం, పిక్స్ తీసుకోవడంలో బిజీగా బాగుంది. మాల్ అయితే చాలా మన వైజాగ్లో కూడా అలాంటి ఏమైనా పెడితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయిపోయి ఇంకా పిక్స్ మనకి ఎక్కడ ఉన్నా అలవాటు అనమాట. ఇక్కడ పిక్స్ అంటే నా ఫీలింగ్ ఏంటంటే ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ దాన్ని క్యాప్చర్ కూడా చేస్తే పొద్దున్న చూసుకుని ఇది బాగుంది ఇలా వెళ్ళాం కదా అని అనుకుంటాము. సో అందుకు ఇంకా అలా చూస్తూ అప్పుడే 2 days అయితే అయిపోయి 3rd డేకి అయితే ఎంటర్ అయిపోయాము. థర్డ్ డే అనమాట. ఇది ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాజ్ యూజువల్ సూపర్ ఉంది ట్రైనింగ్ అయితే. నెక్స్ట్ ఇంకా రూమ్కి వచ్చేసి మేము కొంత ప్రిపరేషన్ అవ్వాలన్నమాట. ప్రిపేర్ అయితే అవుతున్నాము కొంచెం ప్రొడక్ట్ అండ్ వాటి గురించి. సో ఇంకా ఇది లూడో గేమ్ ఆడుతున్నాం అనమాట. లూడో చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్తో ఫోకస్డ్గా మనం చాలా బాగా ఆడుతున్నాం అనమాట. టీమ్స్లో నేను అన్న ఒక టీము, పూజ అన్న రూమ్మేట్ ఇంకో అన్న ఒక టీం అనమాట. సో అలా సీరియస్గా ఆడుతున్నాము. ఇంకా లాస్ట్ డే ఫైనల్గా ఎయిర్పోర్ట్. ఇంకా లాస్ట్ మూమెంట్ రష్లో మాకు ఏం దొరకలేదు. ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఫ్లైట్ ఫస్ట్ టైం అనమాట. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎక్కిన తర్వాత తెలిసింది ఫుల్ ఇంకా కళ్ళు తిరగడం, వామిటింగ్స్ నాకు తెలియదు కదా. ఫుల్గా తిన్నాను. ఆయిల్ ఫుడ్ అంటే వడ తిన్నాను. ఇంకా కళ్ళు తిరగడం, వామిటింగ్ అయిపోయింది నాకైతే. ఇంకా అయినా పర్లేదు ఫస్ట్ టైం ఎక్కాను కదా అని చెప్పేసి నేను తెగ ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాను, సెల్ఫీస్ తీసేసుకుంటున్నాను, కష్టపడుతున్నాను. అక్కడ చాలా నాకు కళ్ళు తిరుగుతున్నట్టు చెప్పులు పట్టేసాయి ఫుల్గా. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదులే, అంత ఏదో చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట. సో ఇవైతే మెమొరబుల్ పిక్స్ అబ్బా. కానీ చాలా ఎంజాయ్ చేస్తాం. ఈ 4 days అయితే మాత్రం మంచి మెమొరీ మాకైతే మాత్రం. మేము ఎప్పుడు ఇలానే టచ్లో ఉందామని అయితే అనుకుంటున్నాము. ఇప్పటికి ఉన్నాము, వచ్చి అవుతుంది కొన్ని డేస్. బట్ స్టిల్ మేము రోజు ఫోన్ కాంటాక్ట్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మాట్లాడుకోవడం అవన్నీ అయితే చేస్తాం. వాటిలో ఇవి ఒక కొన్ని మెమొరబుల్ అనమాట. ఎంతవరకు కంపెనీలో ఉంటామో తెలియదు కానీ ఇది ఈ 4 days మాత్రం మంచి బెంగళూరు ట్రిప్ మెమరబుల్ డేస్ అని అయితే అనొచ్చు. మంచి ఫన్ చేసాము. క్లాసెస్ అలానే అయ్యాయి. బాగా తిరగడము, నైట్ వాక్స్ అండ్ అందరం కలిసి డిన్నర్ చేయడము. లాస్ట్ డే అయితే చాలా బాగా అనిపించింది. సో ఇది చూపించలేదు కదా. ఇది మా ట్రైనింగ్ బ్యాచ్. అప్పటికి చాలా మంది వెళ్ళిపోయారు. మేము తెలుగు గ్రూప్ అనమాట. లాస్ట్ ఫోటోలో ఒక బాబు ఉంటాడు. చెప్పాను కదా ఒకదాన్ని వెళ్ళాలని. ఇంకా బాబుతో నాకు ట్రైన్లో అయితే టైంపాస్ అయిపోయింది. సో ఇంకా ఇండక్షన్ తర్వాత వైజాగ్ వచ్చాక జాబ్ ఎలా ఉంది, అంత బాగానే ఉందా, ఎలా అవుతుంది, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయితే పెడతాను. సో ఈలోపు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్.